హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో 23rd డే అనమాట. సో 22 రోజులు ఏమేమి చేశాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఈ రోజు కూడా వాకింగ్ కి వెళ్తానా, వర్కౌట్ చేస్తానా, ఇంకా ఫుడ్ ఏం తింటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇవాళ ఏంటంటే యాజ్ యూజువల్ పొద్దున్నే 7:30కి లేచాను అనమాట. లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ కి వదిలేసి వచ్చేసాను. ఇంకా వాకింగ్ చేస్తానా, వర్కౌట్ చేస్తానా అనేది చూద్దాము. యాక్చువల్లీ ఈ 22 డేస్ లో ఫస్ట్ 2 వీక్స్ అయితే సక్సెస్ఫుల్ గా చేశాను, వాకింగ్, వర్కౌట్ అన్ని కూడా. బట్ ఏంటంటే కొంచెం విల్ పవర్ తగ్గిపోయింది అనమాట. సో ఈ రోజు మరి చేస్తానా లేదా అనేది చూద్దాము. సో మార్నింగ్ అయితే వర్కౌట్ చేయలేదన్నమాట. ఇంకా టైం చూసారు కదా, 11:30 అవుతోంది. ఇంకా ఇండోర్ వాక్ సెట్ చేసుకున్నాను. మరి చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తాను. సో టైం 1 అవుతోంది నియర్లీ. ఇంకా 1 అవర్ వాక్ చేశాను. చూస్తున్నారు కదా, 3 కిలోమీటర్స్ వాక్ చేశాను సక్సెస్ఫుల్ గా. 160 క్యాలరీస్ అయితే బర్న్ చేశాను అనమాట. సో ఫైనలీ లంచ్ టైం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టైము, ఈటింగ్ టైము, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము. 1 అవుతోంది టైము. సో ఇందాక చూసారు కదా, వాకింగ్ అయితే చేశాను, ఇండోర్ వాకింగ్ 3 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్ గా వాక్ చేశాను అనమాట ఈ రోజు. బట్ ఏంటంటే నేను డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయితే చాలా అసలు ఎందుకో నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి అయినా తాగుదాం అనుకుంటున్నాను, మరి చూద్దాము. సో ఇవాళ లంచ్ ఏంటంటే మా ఇంట్లో సో యాజ్ యూజువల్ రైసే తింటున్నాను అనమాట. లంచ్ కి రైస్ అండ్ కొత్తిమీర పచ్చడి, పెరుగు అండ్ చికెన్ ఫ్రై అనమాట. సో ఇది నా లంచ్. అండ్ కుకుంబర్స్, ఈరోజు కొంచెం కుకుంబర్స్ ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఈవినింగ్ కి మళ్ళీ ఆకులు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో అందుకని కుకుంబర్స్ తింటే ఏంటంటే ఫుల్ అయిపోతుంది అనమాట, ఏం ఆకలేదు. సో ఇదనమాట నా లంచ్. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 23 నా లంచ్ ఏంటంటే 1 కప్ రైస్ అండ్ పెరుగు అండ్ చికెన్ పకోడా అనమాట. ఇది డీప్ ఫ్రైడ్ అండ్ వెజిటేబుల్స్ అండ్ కొత్తిమీర పచ్చడి అనమాట. ఈరోజు కర్రీ ఏం లేదు మా ఇంట్లో. సో ఇదనమాట నా లంచ్. సో యాజ్ యూజువల్ 1 o'clock కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా ఒకవేళ ఈవినింగ్ కాఫీ తాగితే కాఫీ టైంకి, లేకపోతే డిన్నర్ టైంలో కలుస్తాను. యాక్చువల్లీ ఏంటంటే కాఫీ అయితే చాలా మట్టుకి మానేశాను, తాగట్లేదు అనమాట. బట్ కాఫీ ప్లేస్ లో ఏంటంటే ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఒక ఫ్రూట్ అయితే తింటున్నాను 5 o'clock కి మ్యాంగో. సో ఒకవేళ అది తింటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక ఫైనలీ డిన్నర్ టైమ్ 7:30 అవుతుంది అనమాట. ఈ రోజు మా ఆయన ఆఫీస్ కి వెళ్లారు. సో వచ్చేటప్పటికి ఇంకా లేట్ అయింది. ఇంకా 7:30కి డిన్నర్ చేస్తున్నాను. సో మా ఇంట్లో ఈ రోజు ఏంటంటే డిన్నర్ కి చపాతీ అండ్ చికెన్ కర్రీ. నేను కూడా 2 చపాతీలు తీసుకున్నాను. 2 చపాతీలు, బౌల్లో కొద్దిగా చికెన్ కర్రీ అండ్ కొద్దిగా పెరుగు అండ్ సలాడ్ అనమాట. సో మీరు కూడా చూసేయండి నా డిన్నర్ ఏంటంటే. సో 23rd డే నా డిన్నర్ ఏంటంటే 2 చపాతీలు, ఒక చికెన్ కర్రీ ఒక చిన్న బౌల్లోకి అండ్ ఒక చిన్న బౌల్లో పెరుగు అండ్ సలాడ్ అనమాట. కుకుంబర్స్, ఆనియన్స్ తీసుకున్నాను, నాకు చపాతీలోకి ఆనియన్స్ ఇష్టం అనమాట. సో ఇదనమాట నా డిన్నర్ 23rd డే. సో ఇక ఫైనలీ డిన్నర్ చేసేస్తున్నాను అనమాట 7:30కి. సో డిన్నర్ అయిన తర్వాత ఒకవేళ ఇండోర్ వాక్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో 23rd డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.